మార్నింగ్ టు ఆల్. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ గైడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు 31/7/2025న సంపూర్ణంగా పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం, వెనక అర్హులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషన్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది. ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత సిఎస్ గారికి, మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడర్ రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి క్యాడర్లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని, అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ డైరెక్టర్ పదవికి చేరుకునే అవకాశాన్ని కోల్పోతారు. అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది. ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని క్యాడర్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయుల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రపాలనలో ముందు వేస్తూ మమ్మల్ని నడిపిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా పశుసంవర్ధక శాఖని నడిపిస్తున్నారు. ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక రాంగ్ స్టెప్ని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే, ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళు దెబ్బతినతో పాటు ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. మరియు సహజ న్యాయ సూత్రాలకు, సామాజిక న్యాయానికి, సమానత్వ సూత్రాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16కు విరుద్ధంగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం మరియు వారికి సహకరించడం కూడా చాలా అన్యాయమైన ప్రక్రియగా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా చరిత్రలో ఎన్నడూ లేదు. చరిత్రలో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ప్రాక్టీస్ని ఎవరూ చేయలేదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదు. గత ప్రభుత్వంలో చేసి ఉన్నా కూడా వాటిని విత్డ్రా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అటువంటి చర్యలు మరలా ఒక పునఃప్రారంభం చేయడం, దానికి ప్రయత్నం చేసే విధానాలు చేయడం కూడా హర్షించదగినవి కాదు. ఇదే విధంగా వేరే విధంగా ఇదే డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వ్యక్తులు మళ్ళీ చేస్తూ 62 సంవత్సరాల తర్వాత 63 సంవత్సరాలకు కూడా మరలా మేము ఉద్యోగం చేస్తాము అని అవుట్సోర్సింగ్ విధానంలో మళ్ళీ చేరతాము, మాకు చేస్తామనడం కూడా ఏ ఒక్క ప్రభుత్వ నియమాలు స్వాగతించవు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా తిరిగి డైరెక్టర్ దామోదర్ నాయుడు గారిని నియమించాలి అనుకుంటే, రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ అయి ఉన్నారు, ఆయన మళ్ళీ అవుట్సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ విధానంలో తీసుకునే విధానం అంటే దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. తిరిగి మరలా అదే డిపార్ట్మెంట్లో అదే శాఖకు సంబంధించిన పోస్టు ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళ అవకాశాలని కొల్లగొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఆయనకి జియో నెంబర్ 1466 ప్రకారము 3 ఐఏఎస్ ద్వారా స్క్రీనింగ్ కమిటీ నియమించి ఏదైనా శాఖకు ఒక ఇదే స్థానంలో కాకుండా వేరేది ఏదైనా గౌరవప్రదమైన పోస్టు ఇచ్చి అతన్ని గౌరవించే పదవి ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మేము పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఇండివిజువల్స్. ఎందుకంటే ఇది ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, పరిపాలనాపరంగా, లీగల్ న్యాయపరంగా జరగాల్సిన ప్రక్రియని డీవియేట్ చేసి డైరెక్టర్ గారి నియమితమైన ఒక మాజీ అధికారిని మళ్ళీ తిరిగి నియమించాలనుకోవడంలో ఇది రాష్ట్రంలోని మా ఒక్క డిపార్ట్మెంటే కాదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా దీన్ని స్వాగతించే పరిస్థితులు లేవు. ఇటీవల ఎన్జిఓ నాయకులు మరియు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు బొప్పరాజు గారు కూడా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరియు సీఎంఓ పేషీని కూడా కలిసి ఈ ప్రక్రియ చాలా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉందని దయచేసి పరిశీలించమని కోరడం జరిగింది. దీంతోపాటు మా డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా అన్ని కేడర్లో ఉన్న ఉద్యోగులు కూడా చాలా మనస్తాపానికి గురయ్యి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేవలం ఈరోజు శ్రీ దామోదర్ నాయుడు గారు చేస్తే 1 సంవత్సరం మేము అందరం కిందకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1 ఇయర్ లాస్ అయిపోతాం మీరు 1 ఇయర్ ఇస్తే. ఇదే విధమైన ప్రాక్టీస్ని మిగతా కేడర్లో జాయింట్ డైరెక్టర్ కేడర్లో కానీ డీడీ కేడర్లో కానీ ఎవరైనా మాకు కూడా దామోదర్ నాయుడు గారి లాగా మాకు కూడా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వని పెడితే అసలు ఉద్యోగ వ్యవస్థకే సిగ్గుచేటు. ఓ పక్క యానిమల్ హస్బెండరీలో వెటర్నరీ డాక్టర్స్ చేరినప్పటి నుంచి నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళే వరకు ప్రమోషన్ ఛానల్కి వెళ్ళేంత వరకు ఒక్కొక్క డాక్టర్కి 20 సంవత్సరాలు పడుతుంది ప్రమోషన్కి వెళ్ళడానికి. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో కింద స్థానం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్కి వెళ్ళడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అలా ఎంతో వెనకబడిన రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో లేని వెనకబడిన ప్రమోషన్ ఛానల్ ఉన్న మా డిపార్ట్మెంట్లో మరలా ఒక వ్యక్తిని తీసుకొని రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మరలా పెడితే అసలు మొత్తం ప్రమోషన్ వ్యవస్థకే ఒక సిగ్గుచేటు అని చెప్పి అసలుకి అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి ఏదైనా ఒకవేళ అతను తిరిగి నియమించాలనుకుంటే డైరెక్టర్ పోస్ట్ కాకుండా ఏదైనా వేరే ప్రభుత్వ శాఖలో కానీ ఇదే డిపార్ట్మెంట్లో ఏమైనా ఆ కేడర్కి సంబంధించి కాకుండా మిగతా కేడర్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఇక్కడ ప్రమోషన్ ఛానల్ విషయంలో డాక్టర్ దామోదర్ నాయుడు తర్వాత ఉన్న 3 అధికారులు కూడా 2 మహిళా అధికారులు, ఒక ఎస్సీ అధికారి వీళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. నిజంగా ఒక డైరెక్టర్ పదవి అనేది అందరి కళ, ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవడం. అలాంటిది ఎస్సీ అధికారులు వచ్చేసరికి వాళ్ళని కింద నుంచి పై స్థాయికి రాకుండా వాళ్ళు 1 ఇయర్లో రిటైర్డ్ అయిపోతారు. వాళ్ళ అవకాశం దక్కనీయకుండా ఈయన ఈ పదవి అనుభవిస్తే వాళ్ళు కేవలం అడిషనల్ డైరెక్టర్ స్థాయిలోనే రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వ నియమాలు కూడా ఏ సర్వీస్ రూల్స్ కూడా కింద స్థాయి కేడర్లు లైన్లో క్యూ లైన్లో ప్రమోషన్ ఛానల్లో అర్హత గల ఎలిజిబిలిటీ కేడర్ ఉన్న అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్ని స్టాగ్నేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని అన్యాయానికి గురి చేసి ఈ విధంగా రిటైర్డ్ అయిన వ్యక్తిని మరీ తిరిగి నియమించాలనుకోవడం మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గైడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది మంచి పద్ధతిగానే ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిపైన ముఖ్యమంత్రి గారు మరి తర్వాత మా శాఖ మంత్రి గారు అందరూ కూడా మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ప్రాథమిక ఉల్లంఘన కాకుండా రాజ్యాంగబద్ధంగా సరైన పద్ధతుల ద్వారా ఆయనకి కావాల్సిన స్థానాన్ని కల్పించండి. అంతేగాని డైరెక్టర్ పోస్టులో తిరిగి అదే వ్యక్తిని నియమించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఒకవేళ ఇదే విధంగా తిరిగి ఆయన నియమిస్తే రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.